ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నిబంధనలో చూసి ఏం ఆశీర్వదించబడ్డామండి? బిడ్డలను దేవుడు ఇచ్చాడు, వారికి భూములను ఇచ్చాడు, మరి విస్తారంగా మరి గొర్రె మేకలను వారు ఏం చేశారండి? సొంతానికి రాబోదు కట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. అది ఎలాగంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకంట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. ఈరోజు ఏంటి ఆశీర్వాదం? ఆ యొక్క ఆశీర్వాదం అంటే ఈరోజు ఆయన కలవరి సిలువలో ప్రాణము పెట్టుటే ఈరోజు మనకి ఆశీర్వాదం అంటే. హల్లెలూయా. ఏంటి ఆశీర్వాదం అంటే ఆయన ప్రాణం పెట్టడం వల్లంట ఈరోజు మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయండి. హల్లెలూయా. ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. మన పాపములన్నీ కూడా ఆయన కడిగి ఈ రోజు నీకు ఏమిచ్చాడంటే క్షమాపణ ఆయన ఎంత దొరికిందంట. హల్లెలూయా. ఈరోజు ఆయన క్రీస్తులో దొరికిన నిజమైన ఆశీర్వాదం. ఈరోజు పాపములు ఎవ్వరు కూడా క్షమించే అధికారం ఎవరికీ లేదండి. నీ పాపములు నువ్వే మోయాలి, అది ఎవ్వరు కూడా భారము మొయ్యలేంది. హల్లెలూయా. నీ పాప భారము ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించారు, ఆ భారము ఇంకా నువ్వు మొయ్యకూడదని దేవుడట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ద్వారా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. ఈరోజు పాపము మనలో పెట్టుకుని దేవుని యొద్దకు మనము చేరలేమండి. పాపం మనలో ఉంచుకుని దేవుణ్ణి మనము చూడలేము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనం నిలవలేము. ఎందుకంటే పాపముతో మనం ఏ మాత్రము కూడా ఆయన చేరుకోలేము. హల్లెలూయా. ఈరోజు ఆ పాపము నుంచి ఈరోజంట నిన్ను ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుతూ ఉన్నాడంట. హల్లెలూయా.